ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఓసప్, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు ముసల ద్రోహి, వాడు చనిపోయే అవకాశమే లేదు, ఆ ఇసుక వాడి చేతితో కొట్టబడడానికి మార్గమే లేదు. మిస్ మేరీ క్రిస్మస్ ఏమో ఓసప్తో, మీరు ఇలా అనుకోవడానికి కొన్ని కారణాలే ఉన్నాయనుకుంటా, అది అలా జరిగే అవకాశమే లేదు అని. ఆ మాటతో ఓసప్, వాడు ఎప్పుడో ఒకప్పుడు పైరెట్స్ కి రాజు అవుతాడని మేము ఇక్కడ దాకా వచ్చింది, ఇలా జరగడానికి అవకాశమే లేదు. ఓసప్ ఇలా అనడంతో మిస్ మేరీ క్రిస్మస్ నవ్వుకుంటూ, పైరెట్స్ కి రాజా, నన్ను నవ్వించుకో, నేను ఈ దరిద్రపు కథను మళ్ళీ డొండోరా వేసి చెప్పలేను. వాడు అతని చేతుల్లో చనిపోయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వాడు ఒక తెలివి తక్కువ మూర్ఖుడు, అది వాడి సొంత స్థలానికి తెలిసి ఉండదు. మిస్ మేరీ క్రిస్మస్ లూఫీ గురించి చెబుతూ నవ్వుకుంటూ ఉంటే అది ఆలకిస్తున్న ఓసప్ కి రక్తం మరిగిపోతూ ఉంటుంది. దానితో ఒక్కసారిగా వినరా చాపర్ అంటాడు. ఇంతలో మిస్ మేరీ క్రిస్మస్, వాడు వింటాడు కానీ ముందు నీ పరిస్థితి చూసుకో అని ఓసప్ కాల్ని పట్టుకుని మిస్ మేరీ క్రిస్మస్ ఓసప్ తో వాల్ ని బ్రేక్ చేసుకుంటూ మిస్టర్ 4 ని రెడీగా ఉండమని చెబుతుంది. మిస్టర్ 4 తన 4 టన్నుల బ్యాట్ని తీసుకుని ఓసప్ తలమే కొట్టగానే మనోడి ఎముకలన్నీ విరిగిపోతాయి. చాపర్ ఏమో ఓసప్ ని చేరుకోలేకపోతాడు. ఓసప్ ని చూసి మిస్టర్ 4 అలాగే మిస్ మేరీ క్రిస్మస్ నవ్వుకుంటూ, ఏమి చేసినా బలహీనులు ఎప్పుడు బలహీనులే అంటుంది. చాపర్ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్లి, మూర్ఖులారా ఎందుకు నవ్వుతున్నారు అంటే, మిస్ మేరీ క్రిస్మస్, ఓసోస్ దానిని మీరు కూడా అనుభూతి చెందాలనుకుంటున్నారా? అది ఎంతో బాగుంటుంది కూడా. మేము మిమ్మల్ని తదుపరి ప్రపంచానికి పంపుతాము, ఆ పిరికితనం కలిగిన ముక్కుని వంగ తీసినట్లే. ఆ మాటతో చాపర్, నోరు మూసుకో ఓసప్, ఓసప్ పిరికివాడు కాదు, పిచ్చిదానా. కొన్నిసార్లు మనిషి పోరాటం నుంచి తప్పించుకోకూడదు, ఏది ఏమైనా. ఓసప్ లెగడం చూశాక మిస్ మేరీ క్రిస్మస్, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా అంటుంది. తన స్నేహితుడి కళ ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉండగా నువ్వు నవ్వకూడదు. మిస్ మేరీ క్రిస్మస్, అసాధ్యం, నీ తలను 4 టన్నుల బ్యాట్తో కొట్టబడితే నువ్వు లేవలేవు, అలాగే బ్రతికి ఉండలేవు. ఈసారి నువ్వు ఎలాంటి ట్రిక్ ని ఉపయోగించావు? లూఫీ చనిపోలేదే, అతను ఎప్పుడో ఒకప్పుడు పైరెట్స్ కి రాజు అవుతాడు, తప్పకుండా దానిని చేస్తాడు. అది ఒక్కటి, ఆ ఒక్క దాని మీద నేను ఎప్పటికీ నవ్వనివ్వను. ఓసప్ అన్న మాటకి మిస్ మేరీ క్రిస్మస్, నువ్వు ఇంకా పాఠం నేర్చుకున్నట్టే ఉంది. మిస్టర్ 4 ఇంకొకటి పీకడానికి రెడీగా ఉండండి. దానితో మిస్ మేరీ క్రిస్మస్ గుంటలోకి వెళ్ళిపోతుంది. మిస్టర్ 4 కూడా రెడీగా ఉంటాడు. వీళ్ళని చూసాక చాపర్, నేను అలా జరగనిస్తానని మీరు ఎప్పుడు అనుకోకండి, నేను ఇప్పటిదాకా దాచిన ట్రాన్స్ఫార్మ్ ని మీకు చూపించే టైం వచ్చేసింది. అలా అంటూ హార్న్ పాయింట్ లాగా మారి ఓసప్ ని కాపాడడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో మిస్ మేరీ క్రిస్మస్ కూడా ఓసప్ ని పట్టుకుని మిస్టర్ 4 వైపే వెళ్తూ ఉంటుంది. చాపర్ ని రెడీగా ఉండమని ఓసప్ తన స్పెషల్ అటాక్ ని ఉపయోగించే టైం వచ్చింది అంటాడు. ఒకవైపు మిస్టర్ 4 కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఓసప్ ఏమో స్మోకర్ స్టార్ అటాక్ ను ఉపయోగించి మిస్టర్ 4 వద్ద నల్లటి పొగని ఏర్పాటు చేస్తాడు. మిస్ మేరీ క్రిస్మస్ దగ్గర తన షూస్ ని వదిలేసి ఓసప్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మిస్ మేరీ క్రిస్మస్ ఏమో, నీ బూట్స్ ని వదిలేసి పోతున్నావేట్రా అంటే, కంగారు పడకే అంటుండగానే చాపర్ మిస్ మేరీ క్రిస్మస్ ని ఎత్తుకుని మిస్టర్ 4 దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇంతలో ఓసప్ మిస్ మేరీ క్రిస్మస్ లాగా మాట్లాడుతూ మిస్టర్ 4 ని నీ అటాక్ ని స్టార్ట్ చేయంటాడు. అంతే, మిస్టర్ 4 తన బ్యాట్ ను ఊపగానే మిస్ మేరీ క్రిస్మస్ యొక్క బుర్ర పగిలిపోతుంది. మిస్టర్ 4 ఏమో ఇదేంద్రాన్ని మిస్ మేరీ క్రిస్మస్ ని చూస్తుంటే, ఇంతలో చాపర్ యొక్క కొమ్ములను ఉపయోగించుకుని ఓసప్ మిస్టర్ 4 ని ఇటువైపు చూడరా దద్దమ్మ అంటూ తన స్పెషల్ అటాక్ అయిన చో హ్యామర్ కమ్బ్యాక్ తో మిస్టర్ 4 పైకి సుత్తిని ఉపయోగిస్తాడు. ఆ అటాక్ తో మిస్టర్ 4 లెస్సోతో కలిపి మిస్ మేరీ క్రిస్మస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి పడతారు. ఇంతలో మళ్ళీ లెస్సో ఒక బాల్ ని బయటకు వదులుతుంది. ఆ బాల్ ఒక టైమర్ కాబట్టి టైం కంప్లీట్ అవగానే బ్లాస్ట్ అవుతుంది. దానితో కథ సమాప్తం. ఇక చాపర్ ఓసప్ ని పట్టుకుని, ఓసప్ నువ్వు నాతోటే ఉండు, నువ్వు చావుకు, ఎవరినైనా డాక్టర్ ని తీసుకుని వస్తాను, ఒక వైద్యుడు కావాలి. అది నువ్వేరా? అలుబార్నా సౌత్ ఈస్ట్ గేట్ వద్ద పోరాట యొక్క విజేతలు కెప్టెన్ ఓసప్ అలాగే టోనీ చాపర్. ఇక అలబార్నాలో చూసుకుంటే ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తూ ఉంటుంది. కోజాకి గాయం కావడం వల్ల ఎక్కువ పోరాడలేక అలసిపోతూ ఉంటే తన అనుచరుడు వచ్చి ననోహోనాలో తగిలిన బుల్లెట్ తోనే ఇక్కడికి వచ్చేశారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది కోజా అని అడుగుతాడు. కోజా ఏమో, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ పట్టించుకోకూడదు, నేను వారి గుర్రాలలో ఒక దానిని పొందాలనుకుంటున్నాను, మేము ఈ వీధి గుంటా వెళితే పట్టణం మధ్య ఉన్న ప్యాలెస్ వద్దకి చేరుకుంటాము. కోజా మాటకి అనుచరుడు, రాజ్యభవనానికి వెళ్తున్నారా, మీరు ఏం ప్లాన్ చేస్తున్నారని అడుగుతాడు. కోజా ఏమో,
కింగ్ కోబ్రాని లొంగిపోమని చెబుతానే ఉంటాడు. దానితో అనుచరుడు తింగరతనంగా మాట్లాడకండి, నార్త్ బ్లాక్ లో రాజ్య సైన్యం ఉంటుంది, చాకా పిల్లితో సహా ప్రధాన బలగం అంతా అక్కడే ఉంటుంది, అది చాలా ప్రమాదకరం, మనం ఇంకా మన వాళ్ళని ఒక చోటకి చేర్చలేదు, ఇతర బలగాలు వచ్చే వరకు మేము ఇక్కడ వేచి ఉండగలము, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే సరైనది అంటాడు. కోజేమో దానికి ఇప్పుడు సమయం లేదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరొక వైపు వివి రాయల్ ఆర్మీని కలుసుకుంటుంది. వారితో చాకాని కానీ వాళ్ళ నాన్నగారిని కానీ కలవాలని చెబుతుంది. అలుబార్నా సౌత్ బ్లాక్ దగ్గర చూసుకుంటే సాంజీ అలాగే మిస్టర్ 2 సీరియస్ ఫైట్ లో బిజీగా ఉంటారు. మిస్టర్ 2 యొక్క ఫైట్ ని చూస్తుంటే ఈ సీనే గుర్తుకొస్తుంది. అయితే మిస్టర్ 2 తన డాన్స్ మూమెంట్స్ తో సాంజీ పైకి అటాక్ చేస్తూనే ఉంటాడు. సాంజీ ఏమో ఇదే రకమైన ఫైట్ రాని, ఫైట్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని సాంజీకి తెలిసిన అటాక్స్ అన్ని మిస్టర్ 2 పైన ట్రై చేస్తాడు. ఎన్ని అటాక్స్ తో ట్రై చేసినా మిస్టర్ 2 ని కొట్టలేకపోతాడు. మిస్టర్ 2 ఏమో ఇది ఇక్కడ నుంచి పిల్లల ఆట కాదని, యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటాడు. సాంజీ ఏమో దొమ్మంటే ట్రై చేయమంటాడు. దానితో మిస్టర్ 2 నా సత్తా ఏమిటో నీకింకా తెలిసినట్టు లేదు, విషయం ఏమిటంటే నా జ్ఞాపక శక్తిని నేను ఉపయోగిస్తే నేను ఏ విధమైన ముఖాన్నైనా తయారు చేయగలను, దానిని చూసాక కుప్ప కూలిపోయేంత వరకు నవ్వుకోండి, మీలో ఒకడైనా ఆ ముక్కువాడి దగ్గర నుంచి మొదలు పెడతా, వచ్చేస్తున్నా అంటూ కాపీ మెమరీస్ తో ఊసపులకు మారి సాంజీకి చూపిస్తాడు. సాంజీ వాడి ఫేస్ ని చూస్తాడు కానీ వాడికి నవ్వన్నదే రాదు. సాంజీని చూసాక మిస్టర్ 2 గుండెకాయ పగిలిపోతుంది. సాంజీ ఏమో 90% నీ ఫేసే ఉందని ఒకటి పీకుతాడు. మిస్టర్ 2 నీకు మనసన్నదే లేదరా, నువ్వు ఒక రాక్షసుడు అంటే సాంజీ నీ పిల్లల వేసాలు ఎవరి దగ్గరైనా చూపించు, నువ్వు ఒక క్రాఫ్ట్ లా కనిపిస్తున్నావు అంటాడు. దానితో మిస్టర్ 2 మీరు క్రాఫ్ట్ అని మాత్రం సంబోధించకండి, ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, వాడి స్నేహం ద్వారా నన్ను శక్తిహీనను చేశాడు, వాడు ఉంటే చాలా బాగుండేదని పట్టపగలే కలవరిస్తూ ఉంటాడు. ఇక సాంజీ మిస్టర్ 2ని చూసి ఇంకోసారి ట్రై చేయమని చెబుతాడు. మిస్టర్ 2 ఏమో ఊసపలాగా మారిపోయి ఇప్పుడు చెయ్యి వేయడానికి ప్రయత్నించండి అంటాడు. సాంజీ ఏమో నీ మీద చెయ్య వేయాలంటారా అని కాల్తో తన్నేస్తాడు. మిస్టర్ 2 లేచి ఎందుకురా అలా చేసావు, ఇది నీ ఫ్రెండ్ ఫేసే కదా, నీ ఫ్రెండ్ ని ఎలాగే చూసుకుంటావా, నీకు అసలు మనసన్నదే లేదా అంటాడు. సాంజీ ఏమో నువ్వు ఒక మూర్ఖుల్లా ఉన్నావు, నువ్వు ఎలా మారుతావేంటి, నువ్వు ఎప్పటికీ నువ్వే కదా, నీ మాయలకు చిక్కేవాడిని కాదురా నేను, అది వ్యక్తి ఆత్మను బట్టి ఉంటుంది. సాంజీ ఎప్పుడైతే అలా అన్నాడో మిస్టర్ 2 కృంగిపోతాడు. నామిలా మారి నేను అమ్మాయిలా మారినా లేదా ఇంకొకలా మారినా అర్థం లేదన్నమాట. అతన్ని చదవడం సులభం, చదవడం చాలా సులభం, చదవడం చాలా సులభం, దొరికేసారా. ఇక కోట దగ్గర చూసుకుంటే వేవి చాకా దగ్గరికి చేరుకుంటుంది. చాకా ఏమో వేవిని మీకు పిచ్చి పట్టిందా వేవి సమా, మనం అలా చేయలేము అంటాడు. వేవి ఏమో చాకాతో మనం అలా చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడితోనే పూర్తి అవ్వదు కదా, ఈ స్థలం ఒకటే అలబాస్తా కాదు కదా, అలబాస్తా రాజ్యం ఇప్పుడు ఒకరినొకరు బాధించుకుంటున్న ప్రతి ఒక్కరిది, వారి కారణంగానే ఈ ప్రదేశం మొదటి స్థానంలో ఉంది, మనం ఈ యుద్ధాన్ని ఆపగలిగితే చాలు, దయచేసి మనం కొన్ని సెకండ్ల పాటు అందరి దృష్టిని ఇక్కడికి ఆకర్షించగలిగితే అప్పుడు నేను ఏదో ఒక్కదానితో ఇక్కడికి చేరుకుంటానని ప్రమాణం చేస్తున్నాను, ఇది నేను చేయగలను, కాబట్టి ఈ ప్యాలెస్ ని ధ్వంసం చేయండి. వివి అన్న మాటకి అక్కడున్న సైనికులందరూ మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రిన్సెస్, ఈ ప్లేస్ 4000 సంవత్సరాల చరిత్రకు సంబంధించింది, దయచేసి మీ మూర్ఖపు ఆలోచనలను వదిలివేయండి. చాకా సమా వివి సమా చెప్పిన దానికి ఒప్పుకోకండి, రాజు కూడా లేడు కాబట్టి దీన్ని మీ సొంతానికి చేయడానికి మేము ఎప్పటికీ అనుమతించము. అయితే వివి అన్నదానికి సైనికులు అన్నదానికి చాకా తికమకలో పడిపోయాడు. కానీ పాస్ట్ లో కింగ్ కోబ్రా దేశం ఉండేదే ప్రజలు కాదని, ప్రజలు ఎక్కడుంటే అదే దేశం అన్న మాటని చాకా మైండ్ లో పెట్టుకుని వివి దగ్గర మోకరిల్లి మీరు ఏం చేయమంటారో అదే నేను చేస్తాను.